మొదలు కృష్ణానది నీళ్లు లక్ష్మీదేవిపల్లెలో రిజర్వాయర్ కట్టి ఇస్తే ఒక పక్క 4 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాకు, ఇంకో పక్క 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాకు పోయేటటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఆ లక్ష్మీదేవిపల్లె అనేటటువంటి రిజర్వాయర్ని కంప్లీట్గా బీఆర్ఎస్ బంద్ పెట్టింది. ఇప్పుడు అదే నేరాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తుంది. అంటే తల లేకుండా చేసిర్రు, ప్రాజెక్ట్ని తోకకాడ ఆగం చేసిండ్రు. మధ్యలో మాత్రం రిజర్వాయర్లు దవ్వుకున్నారు, అందులో వచ్చేటటువంటి కమిషన్లు దండుకున్నారు. మన ప్రజలకు మాత్రం ఒక్క చుక్క కృష్ణా నీళ్లు రాకుండా చేసిండ్రు. ఇవాళ మీ అందరు నేను కోరేది ఒకటే, ఎందుకోసం ఇక్కడ పెట్టుకున్నాం మీటింగ్ ఇవ్వాలా? ఇంత లోపలికి వచ్చి ఎందుకు పెట్టుకున్నాం? ఏ మహబూబ్నగర్లో పెట్టుకోవచ్చు, ఏ షాద్నగర్లో పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు ఇక్కడ లక్ష్మీదేవిపల్లె దగ్గర చౌదర్పల్లికి వచ్చి ఎందుకు పెట్టుకున్నామంటే ఇది అత్యంత ఎత్తైన ప్రదేశం తెలంగాణలో. ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం వస్తుంది, వచ్చి తీరుతుంది మీ అందరి ఆశీర్వాదంతో. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మేము ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. దీనివల్ల ఒక పక్క రంగారెడ్డికి, ఇంకొక పక్క మహబూబ్ నగర్ కూడా మంచిగా జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకొక మాట మీ అందరికి నేను తెలియజేస్తూ ఉన్నా. ఆనాడంటే కేసీఆర్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు కట్టలేదు అనుకుందాం. ఇవాళున్న ముఖ్యమంత్రి ఎవరు? ఏమనంటే ఏమంటాడు, నేను నల్లమల్ల పులి బిడ్డను, పాలమూరు బిడ్డనని చెప్పి మీ దగ్గర కథలు చెప్పి 12 సీట్లు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాసిస్తే కనీసం ఈ 2.5 ఏళ్ళల్లో ఒక్క తట్టెడు మట్టి కూడా రేవంత్ రెడ్డి గారు ఎత్తిపోయలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ మోసానికి, కృష్ణానది నీళ్లు మనకు రాకుండా మీరు చేస్తున్న ఈ ద్రోహానికి ఖచ్చితంగా పాలమూరు జిల్లా ప్రజలు వచ్చే ఎన్నికలలో 1 కిలోమీటర్ లోపలికి గొయ్యి తీసి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఉట్టిగా చెప్తలేను, బాధతోని, ఆవేదనతో, దుఃఖంతో చెప్తున్నా. జరిగిన పంచాయతీ నీళ్ళ కోసం 1200 మంది పిల్లలు చచ్చిపోయిందే నీళ్ళ కోసం. అనేక మంది మేధావులు, లక్షలాది మంది ఉద్యమకారులు లొల్లి పెట్టుకొని ఇల్లు గుల్ల వేసి ఉద్యమం చేసిందే నీళ్ళ కోసం. ఇవాళ 12 ఏళ్ళై ఆ నీళ్లు రాకపోతే, 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ బాధ్యత తీసుకోకపోతే, ఇవాళ పాలమూరు బిడ్డనని చెప్పుకొని వచ్చిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పాలి మనం మన దుఃఖం? ఇంకొక మాట వేసిండు ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక్క తట్టెడు మట్టి ఎత్తిపోయలే కానీ 6,000 కోట్ల రూపాయల బిల్లులు మాత్రం ఇచ్చుకున్నాడు. దేనికోసం ఇచ్చినవా ముఖ్యమంత్రి 6,000 కోట్లు అంటే? మోటార్లకు ఇచ్చినట, పంపులకు ఇచ్చినట. మా అక్కల ఆలోచన చేయాలి. మోటార్లు పెట్టినాం, పంపులు పెట్టినాం, మనం అది నడవడానికి కట్క వస్తానా వద్దా? స్విచ్ వస్తలేదు, మోటార్ నడిచింది లేదు, నీళ్లు నింపింది లేదు. కానీ 6,000 కోట్ల రూపాయలు బిల్లు ఎత్తి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు, కమిషన్లు దొబ్బుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఈ అవినీతిలో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు భాగస్వామ్యం ఉందనే మాట కూడా వాస్తవమే. ఇవాళ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి మేము ఇక్కడ నుండి సవాల్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు దసరా వరకు 4 నెలలు టైం ఇస్తాం.